పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయులు సంతానమే కోట శ్రీనివాసరావు. కోట 1945 జూలై 10న జన్మించారు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయారాయన. నటనపై ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకున్నారు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహతంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా దాదాపు 800 సినిమాలకు పైగా నటించిన కోట ప్రతి సినిమాలో వేరియేషన్ కనబరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. తొలినాళ్లలో సైడ్ కిక్ వేషాలు వేసిన కోట క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లారు. ప్రతిఘటన యాదగిరి కోట నటనను ఆడియన్స్కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డుని ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి లక్షల మందిని, తర్వాతి కాలంలో కోట్ల మందిని, కోటాకు అభిమానులను సంపాదించింది. ఆ సినిమా పేరు ఆహనా పెళ్ళంట. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మావలెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రలోనే మెప్పించిన ఆయన మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించారు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరిని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు గణేష్ సినిమాలో హోమ్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రలోనైతే కోటాను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే. 90వ దశకంలో కోట సినీ ప్రయాణం జెట్ స్పీడ్తో కొనసాగింది. మెయిన్ విలన్, కామెడీ విలన్గానే కాకుండా విలన్ పక్కన ఉంటూ గోడ మీద పిల్లి తరహా క్యారెక్టర్లతో ఆయన అలరించారు. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అన్నా అన్నాయ్ అంటూ కోటను బాబు మోహన్ బురడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు, సన్నివేశాలని రిపీట్ మోడ్లో చూసి నవ్వుకున్న వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమో కానీ కోటాలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఈవీవి వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మి, ఎంఎస్ నారాయణ కాంబోలోనూ కోటా నుంచి హెల్తీ హ్యూమరే జనాలకు అందింది. కోటా నుంచి వెలువడే డైలాగులు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాజకీయ నేపథ్యాల్లోని సినిమాల్లో కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పొలిటీషియన్గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తూ ఉంటుంది. ప్రతిఘటన నుంచి మొదలై శత్రువు, గాయం, గణేష్, లీడర్, ఛత్రపతి, మున్నా, ప్రతినిధి, తమిళస్వామి, కో, సర్కార్ సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 90 దశకంలో 2000 సంవత్సరంలోనూ తన డబ్బింగ్ వాయిస్తో కోట అలరించారు. ముఖ్యంగా తమిళ కమేడియన్ గాండ్రమణికి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులకు మైమర్పించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివణన్కు సైతం ఆయన అన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. రైటర్ కోట శ్రీనివాసరావు మృతి పట్ల మరింత సమాచారం అందించడానికి మా సినిమా జర్నలిస్ట్ నాగేశ్వరరావు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నాగేశ్వరరావు, ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన కొన్ని కామెడీ సీన్స్ చూస్తే కోట శ్రీనివాసరావు తప్ప మరెవ్వరూ ఆ క్యారెక్టర్ని ప్లే చేయలేరు అన్న రీతిలో ఉంటుంది. ఆ కామెడీ సీన్స్తో ఎంత నవ్వించారో ఇప్పుడు ఆయన కాలం చేసిన తర్వాత అంతే ఏడిపిస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, కోట శ్రీనివాసరావు గారి మరణం అనేది ఇండస్ట్రీ తీసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అటువంటి నటుడు మళ్ళీ పుట్టడం అనిపిస్తుంది. అటువంటి పాత్రలు కానీ, ఆయన చేసిన పాత్రలు కానీ, లేకపోతే ఆయన చేసినటువంటి కానీ మరుపురానివి. 750 చిత్రాల్లో 1 కాదు 2 కాదు, ఏ పాత్ర అయినా చేయగలడు. నటుడు కమెడియన్ గా చేయగలడు, విలన్ గా చేయగలడు, తండ్రిగా చేయగలడు, ఏ పాత్ర అయినా కూడా అవలేలుగా చేయగలడు. ఎందుకంటే నాటక రంగం నుంచి వచ్చిన ఆయన చాలా కష్టాలు పడ్డాడు. సినిమా కోసం చాలా కష్టాలు పడి ప్రతిఘటన సినిమా ద్వారా అప్పట్లో తెలంగాణ మాండలికం మాట్లాడటానికి చాలా మంది నటులు ఇబ్బంది పడిన సందర్భంలో అసలు తెలంగాణ మాండలికాన్ని అవగాహన చేసుకుని అవకాశం పట్టుకుని ఆ ఖాళీ పక్కన ఉంటాడు, ఆ పాత్రలో చేసుకుని ఖాళీ చూసారా, ఖాళీ ముందవుతారా, ఆ పాత్రని చాలా చక్కగా చేశాడు రాజకీయ నాయకుడిగా. తర్వాత ఒక పాత్ర కాదు, అన్ని పాత్రలు. ఈ దర్శకులు ఆ సినిమా తర్వాత బ్రేక్ అనుకోవచ్చు. ఆ సినిమా కానీ అవకాశం రాకపోయి, ఆ సినిమా హిట్ అవ్వకపోయి ఉంటే కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆ సినిమా హిట్ అవుతుంటే ఒక్కసారిగా అవకాశాలు రావటం, ప్రతి సినిమాలోనూ అప్పుడున్న దర్శకులు ప్రతి సినిమాలోనూ నాకు కోట శ్రీనివాసరావు ఉంటే బాగుంటుంది, ఇలా ఆ కోట శ్రీనివాసరావు లాంటి మెటీరియల్ ని ఏ డైరెక్టర్ అయినా వాడుకోవడానికి తగ్గట్టుగా తన మౌల్డ్ అయ్యేవాడు.
ప్రతి కామెడీ అయితే కామెడీ చేసేవాడు, తండ్రి పాత్ర అయితే తండ్రి పాత్ర అయినా కానీ ఏ పాత్రకైనా మోల్డ్ అవ్వగల మంచి నటుడు కోట శ్రీనివాసరావు అని చెప్పుకోవచ్చు. సుమారు 750 చిత్రాలు, ఒకటి కాదు రెండు కాదు, పద్మశ్రీ అందుకున్నారు, చాలా సినిమాలు. ఆయనకి ఒకటే బాధ, ఎప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి కానీ పొరుగు ఇండస్ట్రీ నుంచి కానీ వేరే నటులను తీసుకొచ్చి మన వాడుతున్నారు, మన తెలుగులో చాలా మంది ఉన్నారు, అటువంటి నటుల్ని మనం ఎందుకు వాడుకోవట్లేదని ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఏ సందర్భం వచ్చినా మాట్లాడుతూ ఉంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళని పెద్దగా ప్రోత్సహించరు, కానీ మనం మాత్రం పరభాషా నటుల నుంచి ఎగబడి వెళ్తున్నాం, పాన్ ఇండియా మోజులో వెళ్ళిపోయి వాళ్ళు తెచ్చుకుంటున్నాం, మన తెలుగులో అద్భుతమైన నటులు ఉన్నారు, ఎందుకు అలా చేస్తున్నారని చాలా సందర్భాల్లో ఆయన బాధపడటం జరిగింది. ఆయన ఒకటి కాదు, తెలుగు తమిళ చాలా సినిమాల్లో నటించారు. ఏ పాత్ర ఇచ్చినా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసేవాళ్ళు ఆయన. ఒకటేంటి ఒక పాత్ర అని చెప్పడానికి, ఎందుకంటే ఆయన చేసిన పాత్రలో ఒక పాత్ర గురించి చెప్పడానికి లేదు, అహనా పెళ్ళి అంట, అటువంటి క్యారెక్టర్ ఇప్పుడున్న టర్మ్ ఏ నటుడు చేయడానికి కూడా సాహసించరు. శత్రు సినిమాలో గాని, రాజకీయ నాయకుడుగా అతడు సినిమాలో గాని, తర్వాత ఇటువంటి పాత్రలు కొన్ని ఉన్నాయి, కోట శ్రీనివాసరావు గారు చేయగలిగిన పాత్రలు కొన్ని ఉన్నాయి. అటువంటి పాత్రలు ఎవరు చేయగలరు అంటే ఇప్పుడున్న ఆర్టిస్టులో గుండె మీద చేసుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది. అటువంటి నటుడు లేడు, ఇండస్ట్రీ లేదు అనుకుంటే నిజంగా ఇబ్బందికి అవుతుంది. కోట గారికి ఎందుకంటే ముందు వాళ్ళ కొడుకు ప్రసాద్ గారు చనిపోవటం చాలా అప్పటి నుంచే కూడా లోన్లీగా ఫీల్ అయిపోయాడు. అప్పటి నుంచి మనసులో బాగా బాధ పెట్టుకున్నాడు, సినిమాలు తగ్గించడం కూడా స్టార్ట్ అయ్యాడు. అది కొంచెం ఆ బాధను దిగమించుకోవడానికి చాలా మందిని దర్శకుల్ని నేను కూడా చేస్తానని సినిమాలు చెప్పండి నేను కూడా చేస్తాను అని చెప్పడం, తర్వాత 1-2 చాలా తక్కువగా చేశారు. ఆయన దగ్గర నుంచి చాలా తక్కువగా చేయడం జరిగింది. తర్వాత ఆయన షుగర్ రావటం, ఒక వేలు తీసేయటం, ఇవన్నీ చాలా వయసు రీత్యా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన బాగా సిక్ అయిపోయారు. అయితే ఏది ఏమైనా కూడా తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. అటువంటి నటుడు మళ్ళీ పుట్టడం కష్టమేమో, ఎందుకంటే మామగారు సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ చూడండి ఇప్పుడు కూడా తెలియరేస్తున్నాం. తర్వాత ఆమె సినిమాలో కానీ ఒక్కటి కాదు ఒక్క క్యారెక్టర్ గురించి చెప్తే ఇంకో క్యారెక్టర్ తప్పిపోతుంది. ఏ క్యారెక్టర్ అయినా కూడా అలాగే చేసేవాడు. కాకపోతే ఆయన వారసుడు చనిపోయిన దగ్గర నుంచి బాగా సిక్ అవడం జరిగింది. అలాగే తెలుగు దర్శకులకి అయితే ఒక మంచి నటుడిని అయితే కోల్పోవటం కూడా జరిగింది. ఆయన వయసు రీత్యా ఈ మధ్య కాలంలో 1-2 కొద్దిగా లేటెస్ట్ గా అయితే 1 year బ్యాక్ ఒకటి యాక్ట్ చేయడం జరిగింది, కానీ కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు అయితే 1 year నుంచే బాగా ఇబ్బంది పెట్టాయి. సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా ఆయన ఒకసారి గెస్ట్ గా కూడా రావడం జరిగింది, వచ్చాడు, బ్లస్ చేశారు. ఆ టైం నుంచి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ మీద పడి వయసు రీత్యా. అయితే కానీ తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. కార్తిక్, నాగేశ్వరరావు గారు, మెయిన్గా ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమే కాదు యావత్ భారతదేశ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు అని చెప్పాలి కోట శ్రీనివాసరావు గారు. అంటే భాషతో సంబంధం లేదు, క్యారెక్టర్ ఇవ్వండి, ఆ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయడంలో ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అటువంటి నటుడు, అటువంటి నటన ఇక మీద చూడబోము అన్న రీతిలో ఇప్పుడు ఆయన కాలం చేసిన పరిస్థితే కనిపిస్తోంది. మరి తెలుగు సినీ పరిశ్రమపై ఆయన లేని లోటు ఎలా ఉండబోతుందంటారు అసలు? తప్పకుండా కార్తిక్, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్న నటుల్లో అంత వైవిధ్యంగా కనిపించే నటుడు ఎక్కడున్నాడు చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే అటువంటి పాత్రలు ఒకటి కాదు రెండు కాదు, ఒక తండ్రి అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, ఒక విలనిజం అయినా ఎవరు చేయగలరు చెప్పండి. ఇప్పుడున్న టైంలో ఇన్ని వేరియేషన్స్ ఉన్న నటుడు దొరకడం కష్టమే. ఎందుకంటే ఒక డైరెక్టర్ కి అటువంటి పాత్ర, కోట గారు లాంటి పాత్ర దొరికింది అనుకోండి, విలన్ పాత్ర కానీ, ఒక కమెడియన్ పాత్ర కానీ, హీరోయిన్ తండ్రి పాత్ర కానీ, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరే సినిమాలో వెంకటేష్ కి తండ్రిగా వేశారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అటువంటి తండ్రి పాత్ర అయినా, ఎటువంటి పాత్ర అయినా ఒక సినిమా తీసుకుంటే అటువంటి పాత్ర ఎక్కడ దొరుకుతుంది? మల్లేశ్వరి సినిమాలో తగ్గుకుంటూ ఒక పాత్ర చేస్తారు, విలన్ పాత్ర. అటువంటి పాత్రలు ఊహించుకోవడానికి పొద్దున ఎవరో మనం తెలియని బాలీవుడ్ నుంచో లేకపోతే తమిళ నుంచో తెచ్చుకుంటాం తప్ప అతనికి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, కానీ తెలుగులో ఆహభావాలు పండించడానికి ఎంత డైరెక్టర్ కష్టపడినా కూడా ఆ నటుడి నుంచి రాబట్టుకోవడం చాలా కష్టం. అటువంటి నటులు ఎక్కడున్నారు? అందుకని కోట గారు లాంటి వ్యక్తి రీప్లేస్ చేయటం అనేది నాకు తెలిసి చాలా కష్టం. ఎందుకంటే అన్ని ఆహభావాలు పండించగలడు. ఏ పాత్ర అయినా సరే అడుక్కునేవాడు పాత్ర ఇస్తే దాంట్లో లీనమైపోయేవాడు, దాని మీద హోంవర్క్ చేసేవాడు, ఎట్లా చేయాలి ఏంటి రీసెర్చ్ చేసేవాడు, ఎలా చేయాలనేది. ఎందుకంటే నాటకాల నుంచి వచ్చాడు, నాటకాల్లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి అన్ని తెలుసు, ఏ ప్రాబ్లం ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని. అయితే నిజంగా దర్శకులకు మాత్రం తీరని లోటే అని చెప్పుకోవచ్చు. కోట గారి మరణం అనేది జీర్ణించుకోలేని విషయం. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరం అయ్యాడు. కాకపోతే మన తెలుగు సినిమా పరిస్థితి కూడా మారుతూ వస్తున్న సందర్భంలో
ఈ పాన్ ఇండియా నటుల మీద మనం ఆధారపడ్డాం. యాక్టింగ్ వచ్చినా రాకపోయినా తమిళ నటులు లేకపోతే కన్నడ నటులు వాళ్ళు తీసుకొచ్చి రీప్లేస్ చేసుకుని ఆ సందర్భంగా అక్కడ పెట్టుకుని డైరెక్టర్ పెట్టుకుని పాన్ ఇండియా మోజులో కొన్ని నటులను అయితే మనం ఎంకరేజ్ చేయక తప్పదు. కానీ బట్ ఇటువంటి నటన విషయానికి వచ్చేటప్పటికి కోట శ్రీనివాసరావు గారు లాంటి అద్భుతమైన నటుడిని మాత్రం రీప్లేస్ చేసే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. నాగేశ్వరరావు గారు, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఈయన కోసమే పుట్టాయా, కొన్ని క్యారెక్టర్స్ కోసం ఈయనే పుట్టారా, కొన్ని క్యారెక్టర్స్ ఈయన పోర్ట్రేట్ చేసే విధానం, అంటే ఆయన పరకాయ ప్రవేశం చేసే విధానం కూడా అంటే మన మాటలకు అందని క్యారెక్టర్ని ఆయన పోర్ట్రేట్ చేసిన విధానం కనిపిస్తోంది. అండ్ కొంతమంది తోటి ఆర్టిస్టులు ఉన్నారు, ఇటు సీనియర్ యాక్టర్స్ లైక్ బ్రహ్మానందం గారు కానీ, లేకపోతే ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం బాబు మోహన్ గారితో కొన్ని 10ల సంఖ్యలో కొన్ని 100ల సంఖ్యలో సినిమాలు వీళ్ళు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అట్ ప్రజెంట్ ఆయన భౌతిక కాయం ఎక్కడుంది? ఆయన ఇంటి వద్దే ఉందా? సందర్శనార్థం ఆ భౌతిక కాయాన్ని మహాప్రస్థానానికి తీసుకువెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? కుటుంబ సభ్యులు ఏమన్నారు దీనిపై? కుటుంబ సభ్యులు కానీ అందరికీ తీవ్ర దిగ్భ్రాంతిలోనే ఉన్నారు. బ్రహ్మానందం గారు కానీ అలాగే బాబు మోహన్ గారితో ఈయన కాంబినేషన్ హీరో డైరెక్టర్లతో ఉన్న రిలేషన్ ఒకటైతే, వీళ్ళు బ్రహ్మానందం గారు కానీ తర్వాత బాబు మోహన్ గారితో ఉన్న రిలేషన్ వేరుగా ఉంటుంది. అలాగే సహనటులతో ఉన్న రిలేషన్ వేరుగా ఉంటుంది. షూటింగ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఈయన ఇంటి దగ్గర నుంచి కాలేజీ వచ్చేది. కాలేజీలోంచి అందరికి ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు అందరినీ పిలిచేవారు, రారా మీ పెద్దమ్మ పత్ర పెట్టిందని చెప్పటం. ఇలాగే లొకేషన్ లో చాలా మంది తోటి ఆర్టిస్టులు మాట్లాడుతున్నప్పుడు మాతో పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కోట గారి ఇంటి దగ్గర నుంచి కాలేజీ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళంట. 16-17 వంటలు ఉండేవి, ఇవన్నీ ఆయన కోట గారు పెడుతూ ఉండేవాళ్ళు. ఇవాళ మీ పెద్దమ్మ ఇచ్చేసింది అది చేసింది అంటూ చెప్తూ సరదాగా చేస్తూ వచ్చింది చెప్తూ ఉండేవాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులు అయితే. వాళ్ళతో చేయటం, కోట గారితో చిన్న ఆర్టిస్టులు చేయడం చాలా ప్రివిలేజ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాగే ఆయన కూడా అందరినీ కలుపుకుంటూ ఒకరొక ఆర్టిస్ట్ ని కలుపుకుంటూ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని గ్యాదరింగ్ లాగా షూటింగ్ గ్యాప్ టైంలో కూర్చొని ఆయన అనుభవాలు, ఈ టైంలో ఎలా జరిగింది, ఈ టైంలో ఎలా జరిగింది, నేను ప్రతిఘటన చేసే టైంలో ఆ క్యారెక్టర్ కానీ క్లిక్ అయిపోతే వెళ్ళిపోయేవాడిని, అటువంటి సందర్భాలు కానీ ఆయన చేసిన క్యారెక్టర్ తాలూకు సందర్భాలు కానీ షేర్ చేసుకునేవాడని తోటి ఆర్టిస్టులు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే మామూలుగా ఆయన లేని సందర్భంలో ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు షూట్ చేయని సందర్భంలో కూడా ప్రతి ఆర్టిస్టులకి ఫోన్ చేసి ఎరా ఏం చేస్తున్నావు, ఏ సినిమా చేస్తున్నావు అంటూ డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు అని ఆర్టిస్టులు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉండేవాడు. సో వీలుంటే సాయంత్రం రారా ఇంటికంటూ పిచ్చేపాటి మాట్లాడుకోవడానికి తోటి ఆర్టిస్టులు కూడా ఇంటికి పిలిచి ఆయన ఒంటరితనాన్ని తీర్చుకోవడానికి అలా కూడా చేశారు. చాలా మంది ఆర్టిస్టులు స్టేజీ మీద కూడా ఈ విషయాన్ని పంచుకోవడం కూడా జరిగింది. కోట గారు ఇప్పుడే ఫోన్ చేశారు, సాయంత్రం మాట్లాడుతా ఉన్నారు, సాయంత్రం ఇంటికి వెళ్ళాలి, ఏ షూటింగ్ చేస్తున్నావు, నీ క్యారెక్టర్ ఏంటి అంటే. ఆయన ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో యాక్టింగ్ కి దూరమైనా కూడా ప్రతి ఆర్టిస్ట్ కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, బ్యాండ్ ఏంటి అన్ని కనుక్కోవడం కూడా, అన్ని నిశ్చితంగా పరిశీలించడం కూడా జరగడం జరిగింది. కానీ కోట శ్రీనివాసరావు లాంటి ఒక నటుడు, అంత మంచి నటుడిని తెలుగు ఇండస్ట్రీ కోల్పోవటం, తెలుగే కాదు తమిళ ఇండస్ట్రీ కూడా, తెలుగు నటుడు, అటువంటి నటుడిని కోల్పోవటం నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. రైట్ నాగేశ్వరరావు గారు.